వంగవీటి వారసుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ. ఏపీలో కాపు నేతగా పేరున్న రాజకీయవేత్త. కానీ పాలిటిక్స్లో అంతగా రాణించలేకపోతున్నారని టాక్. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి పోటీ చేసి ఓటమి పాలవ్వడమే అందుకు కారణమంటున్నారు. ఏ పార్టీ నుంచి పోటీ చేసినా విజయం సాధించలేకపోతున్నారు. కానీ మొన్నటి ఏపీ ఎన్నికల్లో మాత్రం కూటమి గెలుపులో కీలక పాత్ర పోషించారు. 3 పార్టీలకు అండగా నిలిచి తమ సామాజిక వర్గ ఓట్లు చీలకుండా కృషి చేశారు. ఆయన కష్టానికి ఫలితంగా కూటమి గెలిచింది. టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఆయన స్థానమేంటి? టీడీపీ ప్రభుత్వంలో ఆయనకు సముచిత స్థానం కల్పిస్తారా? మిగిలి ఉన్న ఆ ఒక్క మంత్రి పదవి ఇచ్చి గౌరవిస్తారా? వాచ్ ఇట్. వంగవీటి రంగా ఏపీ రాజకీయాల్లో ఈ పేరు ఓ సంచలనం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాపు నేతగా రంగాకు మంచి గుర్తింపు ఉంది. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా రంగా నామస్మరణ లేకుండా జరగవంటే ఆయనకున్న ఇమేజ్ ఏంటో అర్థమవుతుంది. అయితే రంగా తనయుడు వంగవీటి రాధ ఆయన వారసుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసినా అనుకున్నంతగా రాణించలేకపోతున్నారు. రాజకీయ రంగంలో రంగాల మెరవలేకపోతున్నారని ఓ టాక్. ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన రాధ ఇప్పటి వరకు ఏ ఎన్నికల్లోనూ విజయం సాధించింది లేదు. ఏ పార్టీ నుంచి పోటీ చేసినా గెలవకపోవడం ఒకవైపైతే రాధ ఏ పార్టీలో స్థిరంగా ఉండకుండా పార్టీలు మారడం మరో మైనస్ గా మారిందట. అయితే ఈసారి ఎన్నికల్లో కూటమి వైపు చేరిన రాధ పోటీ చేయకపోయినా ఎన్డీఏ కూటమి విజయంలో కీలక పాత్ర పోషించారు. దీంతో రాధకు సముచిత స్థానం కల్పించాలని ఆయన వర్గం అంటోందట. అందుకు తగ్గట్టుగానే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఆలోచన చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. వంగవీటి రంగా తనయుడిగా రాజకీయాల్లోకి వచ్చిన వంగవీటి రాధ అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయారు. 2004లో జరిగిన ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. రాధకు అదే చివరి విజయం కూడా. 2009లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం తరఫున పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం జగన్ నేతృత్వంలోని వైసీపీలో చేరి 2014 ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. ఇక 2019 ఎన్నికల ముందు జగన్తో విభేదించి టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేయడానికి రాధకు అవకాశం దక్కలేదు. ఇక ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాధకు మొండి చెయ్యి ఎదురైంది. టీడీపీలో టికెట్ దక్కుతుందని గంపెడాశలు పెట్టుకున్నారు. కానీ చివరికి నిరాశే ఎదురైంది. విజయవాడ సెంట్రల్, విజయవాడ తూర్పు నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గంలో టికెట్ కేటాయిస్తారని ఆయన అనుచరులు భావించారు. అయితే ఈ 2 నియోజకవర్గాల్లో రాధాను పక్కన పెట్టి వేరే అభ్యర్థులను ప్రకటించారు పార్టీ అధినేత చంద్రబాబు. రాధాకు మరోసారి మొండి చేయి ఎదురైంది. దీంతో ఆయన టీడీపీని వీడుతున్నారని ప్రచారం జరిగింది. అయితే అలా జరగలేదు. ఆయన టీడీపీలోనే ఉంటూ కూటమి నేతల తరఫున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈసారి ఎన్నికల్లో వైసీపీ ఓటమే లక్ష్యంగా రాధ పనిచేశారు. కాపులు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో ఆయన ప్రభావం అధికంగానే కనిపించింది. వంగవీటి రాధ తండ్రి వంగవీటి రంగాను కాపులు తమ దైవంగా కొలుస్తారు. దీంతో కాపు ఓట్లను కూటమి వైపు మళ్లించడంలో రాధ సక్సెస్ అయ్యారు. అయితే తీరా కూటమి విజయం సాధించాక ఆయన పేరు ఎక్కడా వినిపించడం లేదట. కూటమి గెలుపు కోసం పాటుపడ్డ ఆయన ఊసే ఎత్తడం లేదట. అయితే ఆయన కూడా బయటకు వచ్చి పెద్దగా హడావిడి చేసింది లేదు. అయితే ప్రస్తుతం ఏపీ ప్రభుత్వంలో వంగవీటి రాధకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయట. ఆయన్ను ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం శాసనమండలిలో 4 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వాటిలో ఒకటి రాధకు కేటాయించి మంత్రివర్గంలోకి తీసుకోవాలని చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది. అందుకే తొలుత 25 మందితో మంత్రివర్గాన్ని భర్తీ చేయాలని భావించినప్పటికీ రాధ కోసం ఆ ఒక్క మంత్రి పదవిని భర్తీ చేయకుండా ఉంచారని సమాచారం. ఉమ్మడి కృష్ణా జిల్లాలో బీసీలకు 2 మంత్రి పదవులు ఇచ్చారు. కాపుల కోటాలో ఇవ్వాలంటే ఖచ్చితంగా రాధకు మంత్రి పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై త్వరలోనే ఓ క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఏపీ రాజకీయాల్లో కాపు సామాజిక వర్గం ప్రాధాన్యత తెలియంది కాదు. మరి ముఖ్యంగా వంగవీటి రంగా హత్యానంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2 ఎన్నికల్లోనూ కాపు సామాజిక వర్గం ప్రభావం ఎన్నికల ఫలితాలపై స్పష్టంగా కనిపించింది. 2014 ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం ఏకపక్షంగా తెలుగుదేశం బీజేపీ కూటమికి ఓటేసింది. అప్పట్లో జనసేన ఎన్నికల్లో పోటీ చేయలేదు. కానీ
తెలుగుదేశం బీజేపీ కూటమికి మద్దతునిచ్చింది. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. అదే 2019 ఎన్నికలు వచ్చేసరికి జనసేన విడిగా పోటీ చేసింది. అలాగే తెలుగుదేశం బీజేపీల మధ్య పొత్తు లేదు. జగన్ ఒక్క ఛాన్స్ విజ్ఞప్తి కారణంగా కాపు ఓట్లలో భారీగా చీలికొచ్చింది. దీంతో జనసేన పార్టీ ఆ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. 2024 ఎన్నికల సమయానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి పోటీ చేసే. దీంతో కాపు సామాజిక వర్గం మొత్తం కూటమి వైపు మొగ్గు చూపింది. ఈ సామాజిక వర్గంలో పెద్ద తలకాయలుగా గుర్తింపు పొందిన ముద్రగడ్డ వంటి వారి పిలుపును లెక్క చేయలేదు ఓటర్లు. ఇక్కడ కాపు సామాజిక వర్గం ఏకతాటిపై నిలబడటానికి జగన్ పాలనా వైఫల్యాలతో పాటు వంగవీటి అంశం ఓ ప్రధాన కారణం అనడంలో సందేహం లేదు. కాపు సామాజిక వర్గంపై బలమైన ముద్ర ఉన్న వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధ బలంగా తెలుగుదేశం కూటమి పక్షాన నిలబడ్డారు. వైసీపీలో చేరాల్సిందిగా ఎన్ని ప్రలోభాలు పెట్టినప్పటికీ ఆయన ఖాతరు చేయలేదు. వంగవీటి రాధను వైసీపీ గూటికి చేర్చడానికి ఆయనతో ఉన్న స్నేహాన్ని ఉపయోగించుకుని కొడాలి నాని, వంశీ లాంటి వాళ్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని టాక్. వంగవీటి హత్యకు ముందు కమ్మ, కాపు సామాజిక వర్గాల మధ్య వైరం ఉండేది. ఈ ఎన్నికల్లో ఆనాటి వైరాన్ని దూరం చేసి మరీ మొత్తం కాపు సామాజిక వర్గాన్ని కూటమి పక్షాన నిలబడేలా చేశారు రాధ. ఆయన చేసిన కృషిని గుర్తించిన తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అందుకు తగిన విధంగా గుర్తింపు ఇచ్చి గౌరవించాలని భావిస్తున్నారట. అందుకే చంద్రబాబు కేబినెట్లో ఇప్పటికే కాపు సామాజిక వర్గానికి చెందిన 4 స్థానం కల్పించారు. వాస్తవానికి కాపు సామాజిక వర్గానికి చెందిన 4 మంత్రి పదవులు దక్కినప్పటికీ చంద్రబాబు మాత్రం రాధాను పరిగణనలోకి తీసుకోవాలని భావిస్తున్నారట. త్వరలో మండలికి రాధాను ఎంపిక చేసి కేబినెట్లోకి తీసుకుంటారనే చర్చ బలంగా నడుస్తోంది. ఈ రకంగా అటు కాపులకు టీడీపీలో సముచిత స్థానం దక్కుతుందనే అభిప్రాయం ఆ సామాజిక వర్గంలోకి వెళ్లడంతో పాటు టీడీపీకి ఆ సామాజిక వర్గం బలమైన బ్యాక్ బోన్ గా మారే పరిస్థితులు మరింత బలంగా ఉంటాయని చెబుతున్నారు. ఏది ఏమైనా వంగవీటి రాధాను చంద్రబాబు కేబినెట్లోకి తీసుకుంటే అదొక చరిత్ర అవుతుందని పరిశీలకులు అంటున్నారు. అయితే వంగవీటి రాధా విషయంలో సామాజిక సమీకరణల జోలికి వెళ్లకుండా కూటమి విజయం కోసం ఆయన చేసిన కృషికి గుర్తింపుగా కేబినెట్లోకి తీసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నట్టు పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. చివరికి వంగవీటి వారసుడికి టీడీపీ ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పిస్తారా, మిగిలి ఉన్న ఒక్క మంత్రి పదవి ఇచ్చి గౌరవిస్తారా చూడాలి.